ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని సిఐ ఆఫీస్ ముందు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. పెనుగంచిప్రోలులో గత ఏడాది జూన్ 4న హత్యకు గురైన టీడీపీ దళిత కార్యకర్త మందా కార్తిక్ హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. కార్తిక్ను ఉద్దేశపూర్వకంగా మర్డర్ చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి నిందితులను వదిలేశారని ఆరోపించారు. కార్తిక్ దళితుడు కాబట్టి టీడీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. కార్తిక్ చంపేస్తామని వీడియోలు పంపిన కొద్దిసేపటికే హత్య చేశారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేయని వారైతే కేసును వెనక్కి తీసుకోవాలని, తనను పిలిచి ఎందుకు మాట్లాడతారని ఆమె ప్రశ్నించారు. పనిచేస్తూ ఉన్నాను. గడిచినటువంటి జూన్ 4వ తారీఖున అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు మందా కార్తిక్ పెనుగొంచిప్రోలు మండలానికి పెనుగొంచిప్రోలు గ్రామానికి చెందినటువంటి మందా కార్తిక్ ఆ రోజు సాయంత్రం 6:30-7 గంటల సమయంలో హత్యకు గురిపోవటటువంటి విషయం పత్రికాముఖంగా సోషల్ మీడియా వేదికగా మనం అందరం చూసాం. మందా కార్తిక్ అనే వ్యక్తిని కుట్రపూర్వకంగా ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి దానిని హత్యగా కాకుండా వేరే విధంగా చిత్రీకరించే ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ, అక్కడ ఉన్నటువంటి చట్టపరమైనటువంటి వ్యక్తులు కూడా మందా కార్తిక్కి అన్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. మందా కార్తిక్ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్తగా అనునిత్యం వాళ్ళ కుటుంబం టీడీపీ పార్టీలోనే నిత్యం పనిచేస్తూ ఉన్నా కానీ దళితుడైనటువంటి టీడీపీ కార్యకర్త చనిపోతే దళితుడనే నేపంతో వారికి అండాదండా లేదనే నేపంతో ఆ కేసుని మర్డర్ కేసుని హత్య కేసుగా కాకుండా వేరే విధంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు అటు పోలీస్ శాఖ కానీ ఇటు చట్టంగా కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఈ రోజుకి ఉంది. మందా కార్తిక్ చచ్చిపోయాడు, చంపబడ్డాడనే దానికి అనేక వీడియోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, నిదర్శనాలు ఉన్నాయి. అయినా కానీ ఈ పోలీస్ శాఖ మరి అప్పుడు సిఐగా పనిచేస్తున్నటువంటి అనీష్ గారు కానీ, ఆ రోజు పెనుగొంచిప్రోలు పోలీస్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి అభిమన్యు నాయక్ కూడా ఆ రోజు హత్యా స్థలానికి వచ్చి హత్య చేయబడినటువంటి ప్రదేశాన్ని చూసి ఇది ముమ్మాటికి హత్య జరిగిందని నిరూపించుకున్న తర్వాత అధికార ప్రలోభాలకు లొంగి దళితుడే కదా అని సులకన భావంతో ఆ రోజు అధికార ప్రలోభాలకు లొంగి అగ్రవర్ణ నాయకులకు లొంగి ఆ కేసుని, ఆ మర్డర్ కేసుని, జరిగినటువంటి మర్డర్ కేసుని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ఇప్పటికీ జాప్యం చేస్తున్నటువంటి సందర్భం. హత్యగా వింపబడ్డాడు. అది హత్య అనటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోకుండా 8 నెలల నుంచి ఈ తల్లిని తిప్పుతూనే ఉన్నారని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. హత్య అనటానికి ప్రధానమైనటువంటి ఒక కారణం చూపిస్తున్నాం. ఇదిగో చెట్టుకు గుద్దుకొని యాక్సిడెంట్ అన్నారు. చెట్టుకు గుద్దుకుంటే యాక్సిడెంట్ అయితే ఆ మోటార్ సైకిలు ఎదరు డూము పగిలిపోవాలి. ఎదరు డూము పగలలేదు, ఎదరు అసలు డ్యామేజ్ అవ్వలేదు. అది సెంటర్ స్టాండ్ వేసి ఉంది ఆ రోజున. అదేవిధంగా ఇదిగో వెనక వైపు మాత్రమే పగిలింది. చెట్టుకు గుద్దుంటే ఇలాగ గుద్దుకొని ఉంటే డూము పగిలిపోవాలి, కానీ డూము పగలలేదు, వెనకాల మాత్రం పగిలిపోయింది. ఇది కూడా మీకు చూపిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు వీడియో కాల్ కూడా చూపించాం. ఇప్పుడు మీకు కూడా విలేకరుల గారికి కూడా పంపిస్తాం. వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడింది 1, 2, 3 వాయిస్లు ఏసీపీ గారు గమనించారు. దీన్ని ఏదో ఒకటి చేద్దాము, న్యాయం చేద్దామని చెప్పేసి చెప్పటం జరిగింది. ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్కి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. అది తప్పించుకోవటానికి ఆ రోజు వీడియోలో ఖచ్చితంగా వినొస్తుంది. కార్తీక్ నిన్ను ఏం చేస్తావు ఇప్పుడే చేస్తావురా, నిన్ను మేము ఏం చేయాలో ఇప్పుడే చేస్తావు అని అన్న కాసేటికి ఆ పిల్లగాడిని చంపేశారు. ఆ మాట అన్నారు, ఆ పిల్లగాడిని చంపేశారు, వీడియో పంపించారు. మళ్ళీ తోటలలో పిలిపించి ఇట్లా మాట్లాడదాండి అలా పిలిపించి కేసు చుట్టూ తిరుగుతుంటే కేసు కట్టమని పిలిపించి ఎంత ఎత్తావు అంత ఎత్తమని వాళ్ళే పిలిపించి వాళ్ళే మాట్లాడారు. నా కొడుకుని చంపరోళ్ళు అయితే వాళ్ళు ఎందుకు పిలిపించినట్టు, ఇవాళ వాళ్ళు చంపలేదు, ఇది యాసలేంటు కేసు కట్టడానికి, ఇది యాసలేంటు చంపినట్టు ఎట్ట కట్టాలో కేసు అనేసి మాట్లాడుతుందో
ఆయన మాట్లాడితే మరి వాడు మమ్మల్ని ఎందుకు పిలిపించినట్టు దేనికి పిలిపియాలా మేము అంత కడుతూ